అందరికి నమస్తేనల్లా. ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇక రోజు మంచిగున్నారని అడుగుతున్నా గానీ మీరు ఎవరైనా నన్ను అడుగుతున్నారా? అస్సలు కింద కామెంట్ చెయ్యుర్రి. అయితే మీకు మంచి ముచ్చటైతే చెప్పాలుల్లా, అవే సినిమా ముచ్చట్లు. ఇవాళ మంచిగా ఓటీటీలో ఒక సినిమా అయితే రిలీజ్ అవుతుందంట. గదేనుల్లా గప్పట్ల రిలీజ్ అయింది కదా భైరవం సినిమా. అయితే బెల్లంకొండ శ్రీనివాసు, మంచు మనోజు, నారా రోహిత్ గిర్ ముగ్గురు కలిసి మస్తు సినిమా చేసిర్రు. అయితే వాళ్ళ నటన కూడా మస్తు అదిరిపోయిందనే చెప్పచ్చునుల్లా. గట్ల టాక్ అయితే వినిపిస్తుంది బయట. అయితే గా సినిమా మే 30 తారీఖు రిలీజ్ అయింది కదా, మస్తు మంచి పేరు తెచ్చుకుంది. ఇక మళ్ళా ఓటీటీలో రిలీజ్ అవుతుందంట. అయితే ఈ సినిమాకు ఇప్పుడు తెలుగులా హిందీలా చేస్తారంట. G5 లో కూడా రానుందంట నుల్లా. నిజంగా మస్తు ఆడుతుంది. ఈ లెక్కన మంచు మనోజు మంచి హిట్ కొట్టిండని చెప్పచ్చు. ఇగో నుల్లా మీకు ఇంకో ముచ్చట కూడా చెప్పాలి. ఈ ఫోటో చూస్తేనైతే అబ్బో ఎవ్వలిలే అనుకుంటారు, నిజంగా భయపడతారు కూడా. వామ్మో అని కూడా అంటారు. గట్ల కామెంట్ చేస్తురు మరి ఈ ఫోటో చూసి. ఎవరో ఎరికేనా? రష్మిక మందాన. అమ్మో మైసా సినిమాలో ఈ లుక్ ఉందంట. కానీ ఇక పిల్ల నిజంగా ఎంత మంచిగా ఉండేది. శ్రీవల్లి అంటే మాటల అందరిని అదరగొట్టేది. గదేదో నేషనల్ క్రష్ అంట కదా, గట్లుండేది. గసొంటిది ఈ లుక్ చూసే వరకు బందరు బెదిరిపోతుర్రు. వామ్మో నిజంగా నాకైతే ఎట్లా అనిపిస్తుంది తెలుసా, అదేదో మ్యాజికో లోజికో చేస్తారు కదా నుల్లా, గట్లా అనిపించింది ఆ లుక్ చూస్తే. కానీ అట్లా కాదంట. మైసా సినిమాలో ఆ లుక్ అంట, అదేదో మోడర్న్ లుక్ అంటున్నారు. మరి మస్తు కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియో మొత్తం దున్ని అంతా చక్కర్లు కొడుతుంది. మరి కొందరైతే మంచిగా అంటారు, కొందరైతే షేడుగా అంటారు. ఇక ఏది చేసినా కూడా ఇక ఆమె సినిమా కోసం చేస్తుందని తెలుసు కదా నుల్లా. అయితే ఇంకో ముచ్చట కూడా చెప్పాలుల్లా. నాగార్జున సార్ ఉన్నాడు కదా, గైనే బిగ్ బాస్ కి హోస్ట్ గా చేసి మస్తు మురిపిస్తాడు. అయితే ఇప్పుడు సినిమాలన్నీ కూడా మంచి కథ అన్ని ఎన్నుకుంటుండంట, ఎమోషన్ అన్ని చూసుకుంటుండంట. అయితే తమిళ్ సినిమా ఒకటి ఉంది కదా అయోధ్య సినిమా, అందులో శశి కుమార్ సార్ నటించిండు. గా సినిమాని ఇప్పుడు తెలుగులో నటిస్తానని, దాన్ని రీమేక్ చేస్తానని వార్తలు అయితే వినిపిస్తున్నాయుల్లా. అది కూడా మస్తు చక్కర్లు కొడుతుంది. ఆ సినిమాని ఇప్పుడు తెలుగులో చేద్దామని మస్తు ఆశపడుతుండంట. మరి ఎట్లా చేస్తాడో చూడాలి నాగార్జున సారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.